తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద వరుస వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఆయన మీడియా ప్రతినిధులతోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మీడియా ప్రతినిధులు కొంతమంది ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివారం సేవ్ తిరువూరు అంటూ ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే అనుకోని విధంగా ఈ ర్యాలీ ఆగిపోవటం జరిగింది. ఆయన ఈ ర్యాలీని రద్దు చేసుకోవటం జరిగింది. దీన్ని తెలియజేస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దగ్గర నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చాయని, ఈ సేవ్ తిరువూరు ర్యాలీని వెంటనే ఆపివేయాలని, ఎటువంటి ర్యాలీలు చేయొద్దు అని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఆపేస్తున్నాను అంటూ కొలికిపూడి శ్రీనివాస్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వరుసగా ఇప్పటికే తిరువూరుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఐవీఆర్ ద్వారా టీడీపీ కేంద్ర కార్యాలయం కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం మీద పూర్తి వివరాలు సేకరిస్తుంది. మరి ఓవరాల్గా ఈయన మీద చర్యలు ఏం తీసుకోబోతున్నారు, క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా, షోకాజ్ నోటీసులు ఏమైనా పార్టీ ఇవ్వబోతుందా అనేటువంటి అంశాలు తెలియాల్సి ఉంది.